అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయితే తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పీఈటీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎందుకు మీరు ఈరోజు అమర నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది? ప్రభుత్వం డిఎస్సిలో నోటిఫికేషన్స్ వేసింది కదా, ఇప్పటికే పోస్టులు కూడా వేసింది. పోస్టులు వేసిందనే తప్ప 1600 పోస్టులు ఉంటే 182 చూపించి జిల్లాకు 1-2 పోస్టులు వేసింది. సో 10,000 మంది, జిల్లాకు 10,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక పోస్టుకు 10,000 మంది, 100 మంది దాకా అవుతుర్రు. సో వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ లేక బడులలో విద్యార్థులు చాలామంది ఖరాబ్ అవుతారు. పీఈటీ కంపల్సరీ స్కూల్ ప్రతి పీఈటీ ఉండాలని మన అభయాస్తంలో చెప్పిన కాంగ్రెస్ ఏదైతే ఉందో అలా చేయకుండా 182 పోస్టులే ఇచ్చి మా నిరుద్యోగులను ఇంకా నిరుద్యోగులుగా అటెండ్ చేస్తుంది. మాకు ఈ క్రమశిక్షణతో ఉండాలంటే తెలంగాణ కంపల్సరీ మంచిగా ఉండాలంటే మా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలని మేము భావిస్తున్నాం. ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు మరి మీ పోస్టులు పెంచుకోవడం కోసం? పోస్టు పెంచడం కోసం మేము చాలాసార్లు మినిస్టర్లను కలిసినాం. ఏదైతుందో సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి బుర్ర వెంకటేశ్వర గౌడ్ని కూడా కలిసినాం. చాలా ఎంతమందిని కలిసినా కూడా ప్రజా దర్బారుకి వెళ్ళినాం. వందల మంది సంఖ్యలో వెళ్ళినా కూడా వాళ్ళు చేస్తామని చెప్పారు తప్ప మాకు ఇంతవరకు మళ్ళీ అయ్యే పోస్టులను చూపించి నిన్నగాక మొన్న అందరూ కలిసి లిస్ట్ ఇచ్చారు. దాంట్లో పీఈటీ పోస్టులు వస్తే 182 ఉన్నాయి. 1600 ఖాళీలు ఉంటే 182 పోస్టులు చూపించి మా నిరుద్యోగులను ఇలానే బాధపరిచేలా చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి మన స్పందన వచ్చిందా? మీరు ఎవరైనా సీఎంను కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులను ఎవరైనా కలిసిరా? మరి నిన్న సీఎం గారి ఇంటికి 100 సంఖ్యలో వెళ్ళినా కూడా వాళ్ళందరినీ మమ్మల్ని పక్కకు పెట్టి ఒక ఇద్దరు రమ్మని సీఎం ఆఫీస్ లోపలి ఇంటికి తీసుకుపోయి పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి ఎవరవుతున్నారో ఆయన లోపలికి పోకుండా సీఎంని కనవకుండా అక్కడి నుంచి అంటే సీఎంకి ఇచ్చినా కూడా అది నాకాడికే వస్తుంది, నాకే పట్టుకోమని ఇస్తాడు, నేనే చూడాల్సిందని చెప్పి మమ్మల్ని కలవనీయకుండా కింది నుంచి కిందికే పంపిన వ్యక్తి జైపాల్ రెడ్డి. మా ఏదైతుందో వాయిస్ ఏదైతుందో సీఎం గారికి దృష్టికి పోతే మాకు కంపల్సరీ న్యాయం జరిగిద్ది. కానీ పోకుండా జైపాల్ రెడ్డి పిఏటువంటి ఆయన అక్కడే ఆపేస్తుండే మమ్మల్ని. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పీఈటీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు? 2 లక్షల పైన ఉన్నారు. బీపీడీ చేసిన వ్యక్తులు, ఎంపీడీ చేసిన వ్యక్తులు 2 లక్షల పైన ఉన్నా కానీ 182 పోస్టులు జిల్లాకు 1 శ్రీ చైతన్య నారాయణ 1122 అని ఏదైతే అంటారో అదేవిధంగా పోస్టులు పెట్టడం మాకు బాధాకరం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఉంది. డిఎస్సిలో పోస్టులు పెంచాలని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ అభ్యర్థుల ఆందోళన అయితే అభ్యర్థులు అమర నిరాహార దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళ దీక్షను అయితే పోలీసులు ప్రస్తుతం భగ్నం చేసి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేయాలి, పోస్టులు పెంచాలా అని చెప్పేసి అభ్యర్థులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళన చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అమర నిరాహార దీక్ష చేయడానికి లేదు, మీరంతా ఖచ్చితంగా దీక్ష విరమించాలని చెప్పేసి అయితే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్స్ లో చూసుకోవచ్చు. పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. తప్పని పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళకి మాకు న్యాయం చేయాలి, ప్రభుత్వం పోస్టులు పెంచాలని చెప్పేసి అయితే అభ్యర్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో పోస్టులు పెంచే వరకు కూడా మేము దీక్షను అయితే విరమించబోము అని చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు ఇలా అరెస్ట్ చేయడం అయితే సరైంది కాదు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. మాకు దాదాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ప్రస్తుతం ప్రతి జిల్లాకు 10,000 మంది చొప్పున అభ్యర్థులు ఉంటే ఇవాళ కేవలం కనీసం ఏమంటారు జిల్లా 1 పోస్టు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో 1 పోస్టు 2 పోస్టులు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తున్నది. 1600 ఖాళీలు ఉంటే ఇవాళ మాత్రం ప్రస్తుతం కేవలం 180 పోస్టులు మాత్రమే ఇక్కడ ప్రకటించడం దారుణమని విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు, అభ్యర్థులను అయితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము దీక్ష విరమించేది లేదు అని చెప్తున్నటువంటి విద్యార్థులను అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మాకైతే న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.